తప్పు చేసిన వారి వెన్నులో వణుకు పుట్టేలా చట్టాలు రూపొందించామని సీఎం చంద్రబాబు అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. భూ కబ్జాలకు పాల్పడితే జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సొంత తల్లి చెల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికే జగన్ కొమ్ము కాస్తున్నప్పుడు వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతకన్నా దిగజారకుండా ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఇకపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, ఫోటోలు వీడియోలు మార్ఫింగ్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారితో పాటు వివిధ కేసుల్లో నిందితులపై పీడీ యాక్ట్ పెట్టేలా తెచ్చిన బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడారు. నేరస్తుల గుండెల్లో రైలు పరిగెత్తించేలా శాంతి భద్రతలు కాపాడతామని తెలిపారు. సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు వర్రా రవీందర్ రెడ్డి. నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. అతను పెడతాడు. షర్మిల వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటి నేను చెప్పలేని అధ్యక్ష. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు. అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేసుకు వస్తున్నావు. అదే షర్మిల నిన్ను కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే బాధితురాలు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది? డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి దేశ? ఒక పేటీఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం. ఏపీ భూ దురాక్రమణ నిషేధ బిల్లుపైన చంద్రబాబు మాట్లాడారు. సామాన్యుల భూములు దోచుకునేలా గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశామని గుర్తు చేసిన సీఎం ఇకపై భూ కబ్జా కేసుల్లో 6 నెలల్లోనే విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచామన్నారు. ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం. తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమానికి కూడా అలాంటి అనుబంధం. అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాకి చేయూత ఇచ్చే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. కఠినమైన చర్యలుంటే తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే ల్యాండ్ గ్రాబర్ పైన కేసు పెడితే ఆయన ప్రూవ్ చేసుకోవాలి. నేను ఈ ల్యాండ్ కబ్జా చేయలేదని అతను ప్రూవ్ చేసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రూవ్ చేయడం కాదు. అది కూడా తీసుకొచ్చాం. ఒక్కసారి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాం. ఒక లెక్కలేనితనం వచ్చింది. ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది. మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు. అలాంటి సమయంలో పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప, పనిష్మెంట్ కూడా అదే మోతాదులు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు. అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం.
మరోవైపు అసెంబ్లీలో మరికొన్ని బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. దేవాలయ పాలక మండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులను సభ్యులుగా చేర్చుతూ దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి ఆనం సభలో ప్రవేశపెట్టారు. ఏపీ లోకాయుక్త పదవీ కాలాన్ని 5 ఏళ్లకు వర్తింపజేయడం, లోకాయుక్త ఎంపికలో ప్రతిపక్ష నేత సభ్యుడిగా లేనప్పుడు పార్లమెంటు సంప్రదాయాలను అనుసరించేలా చట్ట సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. చెత్త పన్నును రద్దు చేస్తూ పురపాలక మంత్రి సవరణ బిల్లు ప్రవేశపెట్టారు.